ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అవమానించారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. కేంద్రం తీరును తప్పుబడుతోంది. గణతంత్ర వేడుకల్లో రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. వీరిద్దరికీ మూడో వరుసలో సీట్లు కేటాయించారు. మొదటి 2 వరుసల్లో కేంద్ర మంత్రులు, వారి కుటుంబ సభ్యులకు కేటాయించారు. దీనిపై కాంగ్రెస్ భగ్గుమంటోంది. రాహుల్ గాంధీ, ఖర్గేకి ముందు వరుసలో సీట్లు కేటాయించకపోవడం ప్రోటోకాల్ ఉల్లంఘనగా అభివర్ణించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడింది. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైన రాహుల్ గాంధీ ఆ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. అప్పుడు కూడా ఆయనకు చివరి నుంచి 2వ వరుసలో సీటు కేటాయించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రాజు అందిస్తారు. రాజు, సంతోష్, ఈరోజు కర్తవ్య పథ్ పైన జరిగినటువంటి రిపబ్లిక్ డే పెరేడ్ కార్యక్రమానికి లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూర్చున్నటువంటి సీట్ ఇప్పుడు ప్రోటోకాల్ వివాదాన్ని సంతరించుకుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయనకు ముందు వరుసలో సీటు లేకుండా ఏకంగా 3వ వరుసలో సీటు వేశారు. ఆయన ముందు కేంద్ర మంత్రులు కూర్చున్నారంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. ప్రోటోకాల్ విషయాన్ని అసలు ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ పట్టించుకోవడం లేదు. సో ప్రతిపక్ష నేతకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు అంటూ విమర్శలు సంధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా ఇలాగే ఎన్నోసార్లు రాహుల్ గాంధీని అవమానపరిచారు. వాస్తవానికి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రోటోకాల్ ఏదైతే దీనికి ఉన్నటువంటి విధానం ప్రకారం ఖచ్చితంగా ప్రతిపక్ష నేతను షాడో ప్రైమ్ మినిస్టర్గా పిలుస్తూ ఉంటారు. కానీ అటువంటిది ఏం లేదు, తీసుకెళ్లి ఎక్కడో వెనుక కూర్చోబెడుతున్నారు. సో ఈ విషయంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఇప్పటికే